ద్వాదశ రాశిలో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి శుక్రుడు, కన్యారాశి వారికి శుక్రుడు మంచి లాభదాయకమైనటువంటి విషయం అండి. ఇది కన్యారాశి వారికి శుక్రుడు బాగా యోగ్యత ఇస్తాడు. శుక్రుడు మంచి అదృష్టాన్ని ఇస్తాడు. శుక్రుడు అదృష్టం ఒకటే కాదు, మంచి అందమైనటువంటి భార్య, భర్త, అలానే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు అన్ని ఇస్తాడు శుక్రుడు. కన్యారాశి వారికి శుక్రుడు ఇది ఇవ్వలేదు, ఇది తీసుకున్నాడు, ఇది ఇవ్వకపోవచ్చు అనేది ఏం లేదండి. కన్యారాశి వారికి శుక్రుడు బాగా యోగ్యతగా కలిసి వస్తాడని చెప్పొచ్చు. ఎందుకంటే బుధ శుక్రుడు ఇద్దరు కూడా, కన్యారాశికి అధిపతి బుధుడైతే తులారాశికి అధిపతి శుక్రుడు, ఇద్దరు కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క శుక్రుడు గోచారంలో గనక తులారాశిలో కనిపించినా, అంటే 2వ స్థానంలో కనిపించినా, లేదు గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానంలో శుక్రుడు ఉండి వారి వైపున మీకు ఎప్పుడైనా సరే బుధుడు కానీ లేదా గురువు కానీ దృష్టి ఉంటే గనక, శుభ దృష్టి ఉంటే గనక మీకు శుక్ర మహర్దశ పట్టింది అంటారు. కన్యారాశి వారికి శుక్ర మహర్దశ పట్టింది అని ఎప్పుడంటారు అంటే గనక ఈ స్థానాల్లో ఉన్నప్పుడు. ఇక రవి గాని, శని గాని, కేతు గాని చూస్తున్నారంటే గనక శుక్రుడు మీకు మంచి స్థానం ఉన్నప్పటికీ కూడా నీచమైపోతూ ఉంటాడు. అలానే ఈ యొక్క సంవత్సరం ఏది 2026 సంవత్సరం శుక్రుడు ఇప్పుడు మనకు వచ్చేసేపటికి మేషరాశి నుంచి వృషభ రాశి, వృషభ రాశి నుంచి మిథున రాశి, ఈ 3 రాశులు మారేదానికైతే కనుక మే నెల ఎంచుకున్నారు. ఈ మే మాసంలో 14వ తారీఖు వరకు వృషభ రాశిలోను, 14వ తారీఖు నుంచి నెల చివరి ఆఖరి వరకు కూడా మిథున రాశిలోను సంచరిస్తూ ఉంటారు. వారి వెనకనే వస్తున్నారు ఎవరు? రవి భగవానుడు. కాబట్టి శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడాను వారికి యొక్క రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి వలన నీచలోకి వెళ్ళినటువంటి శుక్రుడు అంటారు. అలానే ఈ యొక్క కన్యారాశి వారికి దశ అంతర్దశలో శుక్రుని యొక్క దశ గాని, శుక్రుని యొక్క అంతర్దశ గాని నడుస్తుంది అంటే గనక అది ఎప్పుడు వస్తుంది తెలుసా? 36 సంవత్సరాల తర్వాత మీకు రావచ్చు. ఏది? కన్యారాశి వారికి మిగులు తరుగుతో పుట్టుకుంటారు కదా, ఆ ప్రకారంగా. ఇక శుక్రుని యొక్క మహర్దశ మీకు ఎలా ఉంటుంది అంటే గనక పట్టిందల్లా బంగారమే. మీరు ఏ రంగంలోకైనా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి స్థానము, మంచి పదవి, మంచి కొడుకుబడి, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని కూడా మీకు సమకూరుస్తారు. విదేశాలలో మీరు స్థిరంగా ఉండాలన్నా, స్వదేశంలో కూడా మీరు రాజుగా ఉండాలన్నా, మంత్రిగా ఉండాలన్నా కూడా మీకు యోగ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే శుక్రుని యొక్క దశ ఇన్ని రకాల యోగాలు ఇస్తుంది కదా. మరి ఈ యొక్క మే మాసంలో శుక్రుడి దశ వల్ల కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఈ శుక్రుని వల్ల ఏమవుతుందంటే కనుక స్త్రీల నుంచి స్త్రీలకైనా, స్త్రీల నుంచి పురుషులకైనా సరే కొంతమేర ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కన్యారాశి వారు ఉంటే గనక ఒకటే భార్య, ఒకరే భర్త ఉన్నారు అంటే చాలా బాగుంటుంది. లేదు కాదుకూడదు, నాకు ఆమె నచ్చింది, నాకు ఇతను నచ్చారు అని పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్స్ కానీ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న వారికి శుక్రుడు నీచంలో ఉన్నప్పటికీ, శుక్రుడు ఉచ్చంలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుడికి నచ్చినటువంటి తత్వం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, భంగపరిచి, మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితికి ఏర్పడేసి, రోడ్డు మీద పడేసి, దానివల్ల మీకు నెగిటివిటీ ఏర్పడేసి, మీలో ఎవరైనా సరే మీకు అక్రమ సంబంధాలు కానీ మీ మీద చెడు దృష్టి ఉన్నవారు మీ మీద ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వసీకరణ లాంటివి చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి యోచన, అప్పులు పాలు చేసేటువంటి యోచన, మీకున్నటువంటి వనరులన్నీ కూడా ఇట్లా పటాపంచలేటువంటి యోచన, మీకు అష్టదిగ్బంధన పాలు చేసి మీరు ఎందులో ఎంత స్థాయికి వెళ్తారో అంత దిగదార్చేలా ఉంటారు. కాబట్టి మీ నోరే మీకు ఆయుధం, ఆ ఆయుధం కూడా మీరు కట్టిపడేసుకునేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సక్రమంగా మీరు కొనసాగించుకోవాలి అనుకోవాలి. దీన్ని మీరు శుక్రుడికి సంబంధించినటువంటి ధ్యానాలు, ధర్మాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు లేదా ఏమి చేసుకుని అసలు ఆ శుక్రుడికి సంబంధించినటువంటి చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల కూడా మీకు ఇబ్బంది లేకుండా, అన్ని రకాల మీకు ముందుకు ఇబ్బంది లేకుండా వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక కొత్తగా వ్యాపారం చేసుకోవాలి కన్యారాశి వారిని ఎవరైనా ఉంటే కనుక స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంటే గేమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా మీకు ముందుకెళ్లేదానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక స్పోర్ట్స్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఉన్నటువంటి షాప్స్ కానీ, అలానే మీకు కార్స్ కానీ లేదా బైక్స్ కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ సంబంధించినటువంటి కానీ, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించినటువంటి యాక్సెసరీస్ సంబంధించినటువంటి షాప్స్ కానీ ఉండడం వల్ల మీకు ఎన్నో రకాల సానుకూల పడుతుంది. అలానే ట్రావెల్స్ రంగం కావచ్చు, ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాహనాలు కొనుక్కొని మీరు ఏదైనా ట్రావెల్స్ రంగంలో పెట్టిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు, అలానే
కొరియర్ సర్వీస్ సెంటర్లు కానీ అలానే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల పరిచయం ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వాటిలో ముందుకు వెళ్ళొచ్చు. శుక్రుడు మీకు అన్ని రకాలు కూడా తోడ్పడుతూ ఉంటారు. అలానే శుక్రుడు ఇంకా మీకు మంచి జరగాలి, మంచి స్థానంలో ఉండాలి, శుక్రుడు మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారం చేసుకున్నా కూడా అదృష్టం అనేది ఉంటుంది. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? దీనికి కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పంచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేమండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ లేదా కాజు క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్ తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫెక్ట్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాల గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నబడి పరిహారం సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గుడి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని పడవేయాలి.
అదే కనుక ముడుపుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం కానీ, నది కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి కానీ, స్వామివారి కానీ ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాలైన సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.